స్పెషల్ అండి, సండే స్పెషల్ కదా, సో స్పెషల్ ఐటమ్స్ అంతా యాడ్ అవుతుంది ఇందులో. అలా అలా ఏం లేదండి, చాలా మంచి రెసిపీస్ వస్తూనే ఉంటుంది. చూడండి, మీకు ఏది నచ్చుతుందో అది లైక్ చేయండి, మంచి కమెంట్స్ ఇవ్వండి. వేడి వేడి అన్నంలో కోడి ఉల్లికారం వేసుకొని మనము బాగా కలుపుకొని ఆహాహాహా, ఓహోహోహోహో, చాలా బాగుంది. ట్రస్ట్ మీ. వెజిటేరియన్స్ వాళ్ళు ఏమనుకోకండి, ఇందులో పొటాటోస్ కూడా స్మాష్ చేసి వేయచ్చు. అలాగే సోయా చంక్స్ ఉంది కదా, దాన్ని కూడా బాయిల్ చేసి స్క్రాంబుల్ చేసి యాడ్ చేయొచ్చు. ఎగ్ ఉంటే ఎగ్లో కూడా వేసుకోవచ్చు అండి. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు చాలా మందిలో నాకు మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు, మంచి సబ్స్క్రైబర్ వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి విజయ్ చేతి రుచులకి. నేను కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అన్నట్టు ఈరోజు ఏం రెసిపీ తెలుసా అండి? చికెన్ ప్రియులకి ఒక ధమాకా రెసిపీ, హ్యాండీ రెసిపీ, ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి, కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, కుకింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకునే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి చాలా యూస్ఫుల్ అయిన ఒక రెసిపీ ఇది. ఈ డిష్ మా ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాము, చాలా బాగుంటుంది. ఇదేంటో తెలుసా అండి? కోడి ఉల్లి కారము. చాలా ఘాటైన రుచికరమైన ఒక చికెన్ రెసిపీ అండి. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ వీడియోలో చూసి మీరు నేర్చుకొని చేసేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. సో మన కోడి ఉల్లిపాయల కారానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్ని ప్రొసీజర్ చేసుకుంటాము. ఫస్ట్ స్టెప్, మనకు ఎండుమిరపకాయని హాట్ వాటర్లో సోక్ చేయాలి. ఇదిగో చూడండి, 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, గుంటూరు ఎండుమిరపకాయలు. అలాగే 5 to 6 బ్యాడిగే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇది రంగు కోసము, రుచి కోసం అనమాట. ఇప్పుడు మనం దీన్ని హాట్ వాటర్లో సోక్ చేస్తాము ఒక 15 to 20 minutes దాకా. ఈరోజు చేసే కోడి ఉల్లిపాయల కారంకి నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ చికెన్ని బాగా 3 to 4 times వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటాము. వాష్ చేసుకున్న చికెన్ ముక్కలు అందులో పెట్టుకుంటాము. చూడండి ఎంత క్లీన్గా, ఎంత శుభ్రంగా ఉందో. ఇందులో మనము 1 glass వాటర్ యాడ్ చేసుకుంటాము. 1/2 spoon సాల్ట్, 1/4 spoon పసుపు, ఇవి వేసుకొని మనము బాగా కలుపుకొని ఇలా చికెన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటాము. ఒక 20 minutes దాకా ఇలాగే క్లోజ్ చేసి మనము కుక్ చేస్తాము. ఒక 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో. ఇదిగో చూడండి, చికెన్ బాగా కుక్ అవుతుంది. మనము పీసెస్ని అంతా టర్న్ చేసుకుంటాము, ఎందుకంటే బోత్ ద సైడ్స్ చికెన్ పీసెస్ కుక్ అవ్వాలి కదా. బాగా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనము దీన్ని మళ్ళీ క్లోజ్ చేసి కుక్ చేస్తాము. ఇదిగో చూడండి, వావ్, సూపర్ డూపర్గా కుక్ అయిందండి చికెన్. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయిందో. అంతేనండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా కూల్ డౌన్ చేసుకుంటాము. కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఇదిగో చూడండి, మన చికెన్ పీసెస్ బాగా కుక్ అయి కూల్ డౌన్ కూడా అయింది. ఇప్పుడు మనము దీన్ని ఒక బౌల్ తీసుకునేస్తాము. ఇలా బౌల్లో అన్ని పీసెస్ తీసుకునేస్తాము. ఆ వీడియోస్ చూసి మీరు మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు, చాలా ఎంకరేజింగ్గా ఉంది. నాన్ వెజ్ రెసిపీ చేస్తున్నాను, చాలామంది అడిగారు నాన్ వెజ్ కూడా చేయండి అనేసి. సో నాన్ వెజ్ చాలా ఫాస్ట్గా అయ్యే ఒక రెసిపీ ఇది. పిల్లలకు చాలా ఇష్టమవుతుంది. వైట్ రైస్కి, చపాతీ, రోటీస్కి చాలా చాలా హెమ్మీగా ఉండే రెసిపీ అనమాట ఇది. సో అన్ని పీసెస్ మనం బౌల్ తీసుకున్నాము. హ్యాండ్స్ శుభ్రంగా పెట్టుకొని మనం దీన్ని ఇప్పుడు బాగా స్క్రాంబుల్ చేసుకోవాలి. చూసుకోండి, పీసెస్ బాగా కుక్ అయిపోయింది కాబట్టి మనం ఇలా నలుపుతూ దీన్ని పొడి చేస్తాము. చాలా సింపుల్గా అయ్యే రెసిపీ అండి, కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ దీనికి మ్యాండేటరీ ఉంది. అవి ఏంటో ఇప్పుడు మీరు చూస్తారు. చూడండి, చికెన్ పీసెస్ బాగా స్క్రాంబుల్ చేసుకున్నాను. ఇప్పుడు మిగతా ఉన్న వాటర్ కూడా అందులో యాడ్ చేసుకునేస్తాను. కొద్దిగా వాటర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తాను. సో చికెన్ అయితే రెడీ అయింది. ఇంకా దీనికి కావాల్సిన ఉల్లి కారం రెడీ చేసుకోవాలి. అదే మాస్టర్ పీస్ అనమాట. దీనిలో ఫస్ట్ మ్యాండేటరీ ఐటమ్ ఏంటంటే
చికెన్ మీరు బోన్లెస్సే తీసుకోవాలి. నోట్ ద పాయింట్. ఇంకా మసాలాకి వెళ్ళిపోతామా? చూడండి, ఎండుమిరపకాయలు అప్పుడే మనం సోక్ చేసుకున్నాం కదా వామ్ వాటర్లో. దాన్ని ఫస్ట్ మనం మిక్సీ జార్ వేసుకుంటాము. 15 గుంటూరు ఎండుమిరపకాయలు ఉంది అండ్ 5 బ్యాడిగే మిరపకాయలు, మెణ్సిన్కాయలు వచ్చేస్తుంది, కర్ణాటకలో చెప్తారు. వెల్లుల్లిపాయ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఒక 40 గ్రామ్ ఉంది. మీడియం సైజ్ 2 వెల్లుల్లిపాయలు పీసెస్ అనమాట ఇవి. అది యాడ్ చేసుకుంటున్నాను. సో మ్యాండేటరీ అన్నాను కదా, ఇలాంటి సాంబార్ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంటుంది కదా, ఘాటుగా ఉంటుంది. సో దాన్ని మీరు దీన్ని యూజ్ చేయాలి. ఒక 200 గ్రామ్ ఉందండి. 200 గ్రామ్ హాఫ్ కేజీకి తప్పనిసరిగా యూజ్ చేయాల్సిందే. దాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లము. అల్లం లేని నాన్ వెజిటేరియనా? సో అల్లం కొద్దిగా తక్కువ ఉంటుంది వెల్లుల్లిపాయలు కంపేర్ చేసినప్పుడు. ఒక 20 గ్రామ్ ఉంది, సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మన మసాలా రెడీ అయిందండి. గుమగుమలాడిపోతుందండి. ఘాటుగా ఉంది, చూసిరా కలర్ ఎలా ఉందో. అందుకే నేను బ్యాడిగి ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కాశ్మీరీ ఎండుమిరపకాయలు. పేస్ట్ ఇలా ఉండాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. అంతేనండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనము కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాము. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానండి. ఇప్పుడు మనము చికెన్ కుక్ చేసినాం కదా, అదే కడాయి యూస్ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని వస్తాను. సో ఇంకొక మ్యాండేటరీ రెసిపీలో ఇంగ్రీడియంట్ ఏంటంటే గీ. దీనికి మనము గీయే యూస్ చేయాలండి, అప్పుడే రుచి ఎక్కువ అవుతుంది. నేను 1 స్పూన్ గీ వేసుకున్నాను. మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఒక 1.5 స్పూన్ వేసుకుంటానండి, బాగుంటుంది. వింటర్ కదా, చాలా గట్టిపడిపోయింది గీ. మేము ఆల్వేస్ నందిని గీ యూస్ చేస్తామండి. గుమగుమలాడే నేతి వాసనలో ఇప్పుడు మనము 2 బే లీఫ్ వేయాలండి. 2 ఇది ఆప్షనల్, ఉంటే వేసుకొని లేకపోతే వదిలిపెట్టేయండి, ఏం తొందర లేదు. సో బే లీఫ్ వేస్తే మన ఈ రెసిపీకి ఒక హైలైట్ అనమాట. సో గీలో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకునేస్తాము. గుమగుమలు ఆడిపోతుందండి. రంగు అయితే నోరు ఊరిపోతుంది ఇప్పుడే. ఇందులో మనము ఈ చికెన్ స్క్రాంబుల్ వేసినామనుకోండి, చెప్పాల్సిన పని లేదండి, మీరు చేస్తేనే తెలుస్తుంది. సో మసాలాన్ని యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము దీన్ని కలపాలి. నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. మసాలాన్ని యాడ్ చేసుకున్నామండి. చూడండి, గీలో అది రోస్ట్ అయ్యేటప్పుడు ఏం సువాసన అంటే గుమగుమలు ఆడిపోతుందండి. దీనికి చిన్న ఉల్లిపాయలు, నెయ్యి చాలా ఇంపార్టెంట్. అలాగే బోన్లెస్ చికెన్ మీరు యూజ్ చేయాలి. సో కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా మనం దీన్ని రోస్ట్ చేయాలండి. ఓకే, మసాలా బాగా రోస్ట్ అవుతుందండి గీలో. అంతలోపు నేను జీడిపప్పు ఒక 15 నంబర్స్ అది కూడా గీలో నేను ఫ్రై చేసుకుంటాను. గార్నిషింగ్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు. కొంచెం స్పెషల్ అండి, సండే స్పెషల్ కదా. సో స్పెషల్ ఐటమ్స్ అంతా యాడ్ అవుతుంది ఇందులో. అదనమాట. సో జీడిపప్పు ఆప్షన్ అండి, నాట్ మ్యాండేటరీ, కానీ వేస్తే బాగుంటుంది అందుకోసం. సో జీడిపప్పు ఫ్రై అయిందండి. మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది యాడ్ చేసుకుంటాం ఇందులో. వావ్, వైట్ రైస్కి అలాగే కలుపుకొని తినేవచ్చండి. చపాతీ రోటీస్ కూడా బాగుంటుంది. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. సో ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ మనము చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, కొలత ఏం లేదు. నేను ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, అంతే, ఎక్కువ లేదు. ఎందుకంటే ఇది చాలా ఇంగ్రీడియంట్స్ తక్కువ కదా, సో సాల్ట్ ఎక్కువ అవ్వకూడదు, చూసి వేసుకోండి సాల్ట్. సో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మనం కలిపేసి చికెన్ స్క్రాంబుల్ని అందులో యాడ్ చేసుకునేస్తాను. ఎంత సింపుల్ కదండి. ఇప్పుడు మనము ఈ మసాలా
చికెన్ ముక్కలకి అన్నిటికి పట్టేలా బాగా కలిపేస్తాము. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది, మీకు తెలుసు. ఇప్పుడు మనము ఫ్లేమ్ కొంచెము హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము. ఏం పర్లేదు, ఎందుకంటే మనం దగ్గరుండి కలిపి తిని మనం ఫినిష్ చేసుకోవాలా. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది అండి. చూడండి, వావ్. సో ఒక డిఫరెంట్గా, ఒక వెరైటీగా మనము ఫాస్ట్గా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇలాంటి రెసిపీలు మీరు ట్రై చేయాలి. ఇలాంటి రెసిపీస్ మీకు విజయ్ చేతి రుచులనే తెలుస్తుంది. సో కీప్ వాచింగ్ విజయ్ చేతి రుచులు అనమాట. అలా ఏం లేదండి, చాలా మంచి రెసిపీస్ వస్తూనే ఉంటుంది. చూడండి, మీకు ఏది నచ్చుతుందో అది లైక్ చేయండి, మంచి కమెంట్స్ ఇవ్వండి. కొంచెం విడివిడి అవ్వాలి, అందాక మనం ఒక 5 minutes ఇలా కలుపుతూ ఉంటామండి. వావ్, చూడండి, ఎంతో రుచికరమైన కోడి ఉల్లికారం మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిపోయిందండి. గుమ వాసన వస్తుందండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటాము గార్నిషింగ్కి. అంతే, స్టవ్ కూడా ఆఫ్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. ఎంతో ఎమ్మి అయిన కోడి ఉల్లికారము మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. వేడిగా పొగలు వచ్చేస్తుందండి. వైట్ రైస్కి, చపాతీ రోటీస్కి చాలా సూపర్ డూపర్ ఒక రెసిపీ ఇది. పిల్లలకి ఇలాంటి రెసిపీ మీరు చేసి ఇవ్వండి. వావ్. సో సండే స్పెషల్ కోడి ఉల్లి కారం. వేడి అన్నంలో కోడి ఉల్లి కారం వేసుకొని మనము బాగా కలుపుకొని ఇలా వేడికి తినాలండి. అప్పుడే రుచి ఎక్కువ ఉంటుంది. ఆహాహాహా, ఓహోహోహోహో. చూడండి ఎలా ఉంది. ఎంత బాగుందో తెలుసండి. మీకు అందరూ చేసి పెట్టాలనిపిస్తుంది. మీరంతా ఎక్కడెక్కడో ఉన్నారు, కనీసం మీరు చేసి రుచి చూసి మీరు నాకు చెప్పండి. చాలా అదిరిపోయిందండి. అందుకే మా పిల్లలు అంత లైక్ చేస్తారు. ఇది బయట వేసే కదండి, చపాతీ కూడా ఇంకా బాగుంటుంది, నిజం. చేస్తారు కదా, కమెంట్స్ కూడా చేస్తారు కదా. కమెంట్స్ ఎక్కువ వచ్చిందంటే నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. చాలా బాగుంది, ట్రస్ట్ మీ. వెజిటేరియన్స్ వాళ్ళు ఏమనుకోకండి, ఇందులో పొటాటోస్ కూడా స్మాష్ చేసి వేయచ్చు. అలాగే సోయా చంక్స్ ఉంది కదా, దాన్ని కూడా బాయిల్ చేసి స్క్రాంబుల్ చేసి యాడ్ చేయొచ్చు. ఎగ్ ఉంటే ఎగ్లో కూడా వేసుకోవచ్చు అండి. నేను తింటానే ఉంటానండి, మీరు ఇప్పుడే రెడీ చేసుకోండి. చూసారా, కోడి ఉల్లికారం ఎంత ఘాటుగా, ఎంత రుచిగా ఉండిందంటే మాటలు లేవండి. మీరు చేసి దాని రుచి చూసి మీరు నాకు కమెంట్స్ రూపంలో మీ వ్యూస్ నాకు చెప్పండి, ఓకేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడెల్ది బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.